పెళ్లి ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే అతి ముఖ్యమైన ఘట్టం. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుని వివాహం చేసుకోవాలని చెబుతుంటారు. అయితే కొన్నిసార్లు సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకున్న తర్వాత సెట్ అవ్వడం లేదంటూ విడిపోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తనకు ఉన్న వ్యాధి గురించి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని చూశాడు. కానీ ఆ విషయం సరిగ్గా తాళి కట్టే ముందు తెలియడంతో సినిమా రేంజ్లో ఆగిపోయింది. చివరి క్షణంలో ఆగడంతో పెళ్లి కూతురు ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది భయంకరమైన వ్యాధి. కొన్నేళ్లుగా ఈ వ్యాధి మానవాళిని భయపెడుతోంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే నయమవదు. కంట్రోల్లో ఉంచుకోవడమే తప్ప వ్యాధి నుంచి బయటపడరు. ఇక ఈ వ్యాధి సోకిన వారి వివరాలను కూడా అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి పెళ్లికి రెడీ అయ్యాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ సంఘటన జరిగింది. హెచ్ఐవి పాజిటివ్గా తేలిన వ్యక్తి పెళ్లి కూతురు ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా మేనేజ్ చేసుకున్నాడు. ఇక పెళ్లికి రెడీ అయ్యాడు. వివాహ తేదీ రానే వచ్చింది. పెళ్లికి అంతా సిద్ధమయ్యారు. కొద్ది క్షణాల్లో తాళి కట్టాల్సి ఉండగా ఎన్జీఓ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. హెచ్ఐవి సోకిన వ్యక్తి అంటూ పెళ్లి కూతురు తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో పెళ్లి పెటాకులైంది. ఈ క్రమంలోనే చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు వధువు బంధువుల మధ్య గొడవ తలెత్తింది. వరుడికి హెచ్ఐవి పాజిటివ్ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని ప్రశ్నించడంతో పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కుమార్తె బంధువులపై దాడికి పాల్పడ్డారు. దీంతో చర్చి ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఏపీ ఎన్జీఓస్ అధికారులు ఈ విషయాన్ని బహిరంగం చేయాలని అనుకోవడం లేదని, గొడవ చేయొద్దని చెప్పినప్పటికీ వరుడి తరఫు బంధువులు వినకుండా దాడి చేశారని హెచ్ఐవి డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ తెలిపారు.